రాశి గారిలో మీరు ఆ ఒక భోజనం సీన్ మీరు అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సో మీరు అనుకున్న సీన్ అంటే రాసుకున్నప్పుడు మీరు విన్నప్పుడు స్టోరీ అనుకుంటారు కదా, ఒక లైన్ సింగిల్ లైన్ ఆర్డర్ అనుకున్నప్పుడు ఇది పాయింట్, ఇది రేజింగ్, ఇది డౌన్, ఇది రేజింగ్, ఇది క్లైమాక్స్ అనుకున్నప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్ సీన్ అనిపించింది మ్యామ్ బాగా? ఫాదర్ వచ్చి చెంపదెబ్బ కొట్టుకొని లాక్కెళ్ళిపోయేది, మొత్తం పేరెంట్స్ అందరికీ ఆ న్యూస్ తెలిసేది. చాలా క్రిటికల్ సీన్ అది, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎమోషన్స్ క్యాప్చర్ అవ్వాలి. రాశి గారికి మ్యాటర్ తెలీదు, ఐశ్వర్య గారికి మ్యాటర్ తెలీదు, రాజ్కి తెలీదు, ఫాదర్కి ఒక్కడికే తెలుసు. వాళ్ళందరి రియాక్షన్స్ రావాలి, నీ ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలి, మాలవిక ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలి, ఆ డ్రామా అమ్మాయి లాక్కెళ్ళేది. సో మెనీ కాంప్లికేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే రాశి గారు కార్లో కూర్చున్నప్పుడు దగ్గర కూడా షార్ట్ నేను వచ్చి ఏం చెప్పానంటే, నా పెంపకంలో ఎక్కడైనా లోటు అయిందా, నేనెక్కడ తల్లిగా తప్పు చేశాను అనే థాట్ జరుగుతుందండి మీ మైండ్లో. అంటే కోపం కంటే కూడా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను తల్లిగా, నేను దానికి చాలా క్లోజ్ కదా, నాకు కూడా అబద్ధం చెప్పిందా ఇది, అంటే నేను నమ్మిందంతా అబద్ధమా అని ఒక క్వశ్చన్ జరుగుతుంది. సో ఇలాగా మాలవిక మైండ్లో ఒక క్వశ్చన్, ఆవిడ మైండ్లో క్వశ్చన్, ఆనంద్ గారి మైండ్లో ఒక కోపం, ఎవ్రీ క్యారెక్టర్ గోయింగ్ త్రూ సో మెనీ ఎమోషన్స్. దానికి న్యాయం చేయగలనా లేదా? నిజంగా అండి నాకు ఆ రోజు బాబోయ్ షూటింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా 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 టెన్షన్. బట్ ఐ హ్యాడ్ లక్కీలీ లాట్ ఆఫ్ సపోర్ట్. అంటే whether it is Raju cameraman, whether it is Lakshmi Bhupal my writer, whether it is Kalyan the music, అన్నీ కరెక్ట్గా సెట్ అవ్వాలండి. ఆనంద్ గారి మాట్లాడే మాటలు అక్కడ ఇంపార్టెంట్, శౌర్య రియాక్షన్స్ ఆర్ క్రూషియల్, కళ్యాణ్ దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి నేను గమనించింది ఏంటంటే అందరం ఒకటే సినిమా చూసాం, ఇది వేరేగా అది వేరేగా లేదు. అండ్ ప్రతి క్యారెక్టర్ భాష ప్రతి వాళ్ళే మాట్లాడుకున్నారు. సో అది డైలాగ్ రైటర్ గొప్పతనం. రాశి గారు లాగానే మాట్లాడుతున్నారు, శౌర్య లాగానే మాట్లాడుతున్నాడు, ఒకే మనిషి రాస్తున్నాడు ప్రతి మాట. బట్ ఎవ్రీబడీస్ టోన్ ఇస్ దేర్, ఇట్స్ న్యాచురల్, వెరీ న్యాచురల్. డ్రామా వస్తుంది కానీ డ్రామాటిక్ కాదు, కామెడీ వస్తుంది కానీ పంచులు లేవు. సో ఇది దిస్ వాజ్ భూపాల్ స్ట్రెంగ్త్. కళ్యాణ్ది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అవ్వాలి, ఎమోషన్ కానివ్వండి, కామెడీ కానీ కొత్తగా ఉండాలి. సౌండింగ్ టిపికల్గా మనం 100,000 సార్లు ఉన్నట్టు ఉండకూడదు, ఎక్కడ స్మూత్గా వెళ్తుంది. అంటే అంత న్యాచురల్గా ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే డెలికేట్గా ఉండాలండి, సపోర్టివ్, ఓవర్ పవర్ చేయకూడదు. అక్కడ రాజు ద వే హీ వాజ్ లైటింగ్ ఎవ్రీథింగ్, ఫ్రేమ్స్ కానివ్వండి, శౌర్య కూడా గమనించారు, మీరు గమనించారు, ద లైట్ ఎంత సాఫ్ట్ బౌన్స్ వేసాడు మీ ఫేస్ మీద, ఎక్కడ హార్ష్ లేకుండా. అంటే వెంటనే ఏం చేసేస్తారంటే హార్ష్ లైట్ చేసేస్తారు కింద నుంచి, ఆర్టిస్ట్ కళ్ళు వెంటనే కింద చిన్నగా అయిపోతుంది. మీకు తెలుసు రాజు లైటింగ్ చేస్తున్నప్పుడు మా ఆర్టిస్ట్ ఎంత హ్యాపీగా ఉన్నారు. నువ్వైతే ఎక్కువ అవుట్డోర్ చేసినావు కానీ వాళ్ళు ఇండోర్ చేసిండ్రు, అసలు వెరీ సాఫ్ట్, అసలు ఫేస్ మీద వాళ్ళకి లైట్ పడిన ఎఫెక్టే ఉండేది. అంటే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేసాడంటే ఇక్కడ డైలాగ్ సపోర్ట్ ఉంది, అక్కడ ఒక డైరెక్టర్ ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఒక కెమెరామెన్ సపోర్ట్ ఉంది, ఇన్ని కలగలిపితేనే ఒక సినిమా. సో సినిమా అనేది ఏ ఒక్కడి సొంతం కాదు. ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఇదిగో అందరూ ఆ పైన ఉన్న పేర్లు, అక్కడ లోపల ఉన్న ఫోటోలు అన్ని వీళ్ళందరూ కలిపితేనే కళ్యాణ వైభవం. చల్తే చల్తే జానే దో యారో నిన్నటి కథ, హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద, छोटी सी जिंदगी सोच ले, आनंदम ఉన్నది देखले, దిల్గాలి పటంలా ఎగిరే దారుల్లో చిరునవ్వులే చిరుగాలులై వీయగా. సో మాలవికతో చేయడం మీకు ఎలా ఉండింది? మాలవిక నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు సేమ్ నేనే, బికాజ్ మా శుభాకాంక్షలు చేస్తున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ 14 years old kid, బట్ ఆన్ స్క్రీన్ 20 years 22 years లా కనిపించాను. సారీ, సేమ్ మాలవిక కదా ఉంది. వెన్ ఐ గాట్ టు నో దట్ షీఈస్ స్కూలింగ్ గర్ల్, ఐ వాజ్ లైక్, మీరు షాక్ అయిపోయారు కదా. అండ్ ఇప్పుడు ఆ రోజు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఓకే నా ఐఎమ్ ఎ మదర్, ఐ కెన్ ఫీల్ ఇట్. తను వెజిటేరియన్ కదా, నేను నాన్ వెజ్ చేసుకొచ్చాను ఒకసారి సెట్ అనుకుంటా, తను వెజిటేరియన్ నాకు తెలీదు, తను చెప్పింది నో 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 ఐఎమ్ వెజిటేరియన్ అని. ఐ బాట్ నెక్స్ట్ ఇయర్ 2 days తర్వాత ఐ బాట్ ఎస్పెషల్లీ ఫర్ హర్ వెజిటేరియన్ తీసుకొచ్చారు. ఐ ఫెల్ట్ రియల్లీ దట్ షీ ఈస్ మై డాటర్ వెల్ ఐఎమ్ డూయింగ్. ఐ గాట్ కనెక్టెడ్ సో ఎమోషనల్ గా కూడా ఐఎమ్ సో కనెక్టెడ్. ఎందుకంటే అప్పగింతలకు ముందు
పెళ్లికి ముందు ఒక సీన్ ఉంటది. ఆ రోజు యూ డోంట్ బిలీవ్, ఫ్రమ్ ద మార్నింగ్ నా ఫోన్ సైలెంట్ లో పెట్టాను. I got so many missed calls and messages. పొద్దున్న స్టార్ట్ చేసాం మనం యాక్చువల్లీ నైట్ సీన్ కానీ డే లో స్టార్ట్ చేసాం. రాశి గారు మాలవిక స్టేషన్ కు పాడిపోయే ముందు తల్లి చెప్పే మాటలు పెళ్లికి 1 night బిఫోర్. ఆ సీన్ ఆవిడ నాకు నరేట్ చేసేటప్పుడు ఆ సీన్ ఒకటే నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే కోర్ట్ సీన్ అప్పటికి లేదు ఆవిడ. అది ఇంకో సీన్ నేను బాగా టెన్షన్ పడిన సీన్, ఎందుకంటే అది చాలా డెలికేట్ సీన్. అది అంటే డ్రామా ఓవర్ అయిపోతే థియేటర్ లో గొల్లుమంటారు అని, అది చాలా జెన్యూన్ గా అనిపించాలి ఆ ఎమోషన్. అదే బాగా టెన్షన్ పడుతుంది ఆ సీన్, చాలా టెన్షన్ పడ్డారు. నాకు ఫర్ ద ఫస్ట్ టైం లిజన్ వేసుకుని అని ఏడవడం నాకు చాలా ఈజీ. సినిమాలన్నీ ఆల్మోస్ట్ అట్లా చేశారు, ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేయడం ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి నిన్న ఒక టేక్, నీకు మానిటర్ లిస్ట్ ఉండవు, డైరెక్ట్ గా టేకే చేస్తాను నేను. ఫస్ట్ టేక్ కొంచెం ఎమోషనల్ గా చేసి నేను చెప్పాను ఇంత కావాలండి అని, టీయర్స్ ఆటోమేటిక్ గా వచ్చినాయి గ్లిజరిన్ లేకుండా. అంత వద్దండి, కొంచెం స్టేబుల్ గానే చేద్దాం. స్టేబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎమోషనల్ వీకెండ్ ఎవరైనా చచ్చిపోతే స్టేబుల్ అంటే ఇక్కడ పట్టుకోవాలి, వాయిస్ లోంచి కళ్ళల్లో మాత్రమే వస్తుంది అది. అది సో ఆబ్వియస్లీ నా కూతుర్ని గుర్తు తెచ్చుకొని, అక్కడ మాలవిక ఉంది నాకు కూతురే, నిజంగా తనకి పెళ్లి అయిపోతే నేను ఎలా ఫీల్ అవుతా, మా అమ్మాయిని తలుచుకుంటున్నాను నేను ఈ విషయంలో అని చెప్పారు. ఇదే మాట మన కళ్యాణం పాట చేస్తున్నప్పుడు కూడా చెప్పారు. ఇది మనం నాకు బాగా 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 నా మొత్తం సాంగ్ లో నా ఫేవరెట్ లైన్, పేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా. ఆ లైన్ కూడా నానా ఎలా వస్తుంది అని, అది కూడా అసలు చాలా అద్భుతంగా చేశారు. శౌర్య, యువర్ ఎక్స్పీరియన్సెస్ అమ్మా పెళ్లి సాంగ్ అప్పుడు, నీ పెళ్లి జరుగుతున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటమ్మా? సినిమా కదా, యాక్టింగ్ కదా అనిపించింది. ఒక్కసారిగా లిరిక్స్, ఆ మ్యూజిక్, ఆ ట్యూను, పైగా నేను మా ఐశ్వర్య గారితో రాశి గారు అందరితో నేను అప్పటికి ఒక 10 days షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం సాంగ్ చేస్తుంటే అక్షంత లేస్తుంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ నాకు ఇలాగా, షిట్ నాకు పెళ్ళి అయిపోతుంది ఏంటి. మమ్మీ డాడీ నేను ఎత్తుకున్నాను సీరియస్లీ, డాడీ మమ్మీ లేకుండా నేను పెళ్లి చేసుకుంటున్నానే ఏంటి అని చెప్పి ఒక్కసారిగా తిరిగి చూసా వామ్మో అని చెప్పి. అంటే అంత డీప్ థాట్కి తీసుకెళ్ళిపోయాను మేము ఆ సాంగ్ అనేది. ఒక్కసారి వెనకాలేం పాపం చూస్తే చిన్నపిల్లలాగా వాక్ నో అంట, నేనేమో ఎమోషనల్గా నడుస్తుంటే వెనక మాలవిక వెనకలు చూస్తేనే వై యూ వాచింగ్ మీ వాక్ నో అంట. సరే రా నువ్వు వెనకాల. నాకు బాగా గుర్తండి ఆ సాంగ్ చేసేటప్పుడు మీకు ఐశ్వర్య గారికి ఆనంద్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఎవరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఆ గ్రాఫ్ మెయింటైన్ చేయడానికి. అందుకే ఇప్పుడు ప్రతి షాట్ లో చూస్తే మీరు ఎక్కడ ఏడవాలి మీరు అక్కడే ఏడుస్తున్నారు. ఐశ్వర్య గారు ఆనంద బాష్పాలు ఎక్కడ కాల్చాలో అక్కడే కాల్స్తున్నారు. ఆనంద్ గారు గంభీరంగా ఉంటూ కంట్రోల్ చేస్తున్నారు ఎమోషన్. అండ్ రాజ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ వేరియేషన్స్ అన్ని బాగా కుదిరినాయి ఆ సాంగ్ లో. ఇంకోటి ఏంటంటే ఆన్ స్క్రీన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఫిల్మ్, వెన్ ఐ వాజ్ వాచింగ్ మాలవిక, నేను సెట్ లో ఉండి చేశాను కాబట్టి అండి, ఆవిడ మాలవికని ఎంత బాగా మోల్డ్ చేసుకున్నారంటే షీఈ్ లైక్ ఎ క్లే. ఇప్పుడు ఆర్టిస్ట్ గా అమ్మాయి ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు. ఆ మోల్డ్ చేసుకునే విధం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్ కి. ఇందాక మీరు చెప్పినట్టు శౌర్యకు ఒక ఎక్స్ప్రెషన్ రావాలంటే ప్యాకప్ అన్న వెంటనే పట్టుకున్నారు చూసారా, ఆ ట్రిక్ చాలా తక్కువ మందికి ఉంటుంది. యాక్చువల్గా మాలవిక చేసే ప్రతి ఎక్స్ప్రెషన్ నాకు నందిని ఆన్ స్క్రీన్ కనిపించారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నేను చూస్తున్నాను కాబట్టి అది ఆడియన్స్ కి తెలీదు. ఆబ్వియస్లీ కాంప్లిమెంట్స్ ఎవరికి వెళ్తాయంటే నందిని గారికి కాదు, మాలవికకు వస్తుంది. రెక్కల గుర్రం రాజు తరలొచ్చి వేగంగా, పుచ్చల చెండు పూలు చెట్టి గుమ్మందాలు, అరి పచ్చల బంగారాలు, సిరిమువ్వల సందెలు, సంతోషమే సంగీతమై కళ్యాణమే, చిరునవ్వులే కోలాటమై వైభోగమే. సో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇద్దరు స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. నేను రమేష్ మా నెక్స్ట్ సినిమా క్లైమాక్స్ మాట్లాడుకోవాలి. సో మేము జంప్ అయిపోతాం. మనం వెళ్దామా నెక్స్ట్ హీరో హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఇదిగోండి మీరు నెక్స్ట్ రాబోయేది కళ్యాణ్ కూడా లక్ష్మీ గోపాల్ తోటి మీరు మీ ఐడియాలు డిస్కస్ చేసేయండి. लोगों को मारो गोली ठेंगा दिखाना, दुनिया की बातों को तू दिल पे ना लेना, दुनिया की ऐसी की तैसी सुनाना,
दम मातम ये हमदम